అందరికీ శుభోదయం. ఈరోజు ఎన్ఎంఎంఎస్ క్లాస్‌కి అందరికీ స్వాగతం. నిన్నటి వరకు మనం ఏం డిస్కస్ చేసామంటే, ఈ ఎన్ఎంఎంఎస్ క్లాస్ సంబంధించి అంటే స్టాటిస్టిక్స్ అనే ఒక టాపిక్‌ని డిస్కస్ చేస్తూ వచ్చాం. థియరీ అంతా అయిపోయింది. అట్లే సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ దాదాపుగా డిస్కస్ చేసాం. లాస్ట్ ఒక ప్రాబ్లమ్ ఆపాం. ఆ ప్రాబ్లమ్ చూద్దాం. కంటిన్యూషన్ చూద్దాం. ఓకే. మనం 16థ్ ప్రాబ్లమ్ నుంచి డిస్కస్ చేయాలి. 16థ్ వన్. ద మీడియన్ ఆఫ్ 8 అబ్జర్వేషన్స్ ఈస్ 15. 8 అబ్జర్వేషన్స్ యొక్క మీడియన్ వచ్చి 15గా ఇచ్చారు. ఇఫ్ ఎవ్రీ అబ్జర్వేషన్ ఇస్ మల్టిప్లైడ్ బై 2 అంటే ప్రతి అబ్జర్వేషన్‌ని అంటే ఆ 8లో ఉండేటువంటి ప్రతి అబ్జర్వేషన్‌ని 2తో మల్టిప్లైడ్ బై 2 దెన్ ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద రిజల్టెంట్ డేటా. అంటే 2తో మల్టిప్లై చేసినప్పుడు ఆ 8 అబ్జర్వేషన్స్‌ని 2తో మల్టిప్లై చేసినప్పుడు అప్పుడు వచ్చే రిజల్టెంట్ డేటాకి మీడియన్ ఎంత ఉంటుంది? ప్రతి అబ్జర్వేషన్ 2 టైమ్స్ ఇంక్రీజ్ అయిపోయింది కాబట్టి ఆ ఓల్డ్ మీడియన్ ఎంత వచ్చింది? 15 ఉంది. ఇప్పుడు ప్రతి అబ్జర్వేషన్ 2 టైమ్స్ ఇంక్రీజ్ అయింది గనక మీడియన్ కూడా ఆటోమేటిక్‌గా 2 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే 15 2 జా. ఈ 2 జా అంటే ఎంతంటే 30. సో 30 ఈస్ ద ఆన్సర్. సింపుల్ క్వెషన్. నెక్స్ట్ 17. ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈస్ 1.46 అంటే మీన్ ఇచ్చేసారు 1.46 అని. దెన్ F1 అండ్ F2 ఆర్ F1, F2 కనుక్కోమన్నారు. సో టేబుల్ ఒకటి ఇచ్చారు ఇక్కడ. X అంటే అబ్జర్వేషన్స్. ప్రతి అబ్జర్వేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా కింద ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ అబ్జర్వేషన్ 0 అది 46 టైమ్స్ వచ్చింది. అట్లే సెకండ్ అబ్జర్వేషన్ 1 అది F1 టైమ్స్ వచ్చింది. అట్లే థర్డ్ అబ్జర్వేషన్ 2 అది F2 టైమ్స్. అట్లే లాస్ట్ అబ్జర్వేషన్ 5 అది 5 టైమ్స్ వచ్చింది. టోటల్ ఫ్రీక్వెన్సీ 200గా ఇచ్చారు. ఇది టోటల్ ఫ్రీక్వెన్సీ. టోటల్ ఫ్రీక్వెన్సీ అంటే సిగ్మా Fi. దీన్ని మనం క్యాపిటల్ Nగా కూడా రాస్తాం. సిగ్మా Fi అంటే ఏం చేయాలి? టోటల్ ఫ్రీక్వెన్సీని అంతా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేద్దాం. 46 ప్లస్ F1 ప్లస్ F2 ప్లస్ 25 ప్లస్ 10 ప్లస్ 5 మొత్తం యాడ్ చేస్తే ఎంతకు సమానం కావాలి? 200 సమానం కావాలి. టోటల్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ 46, 25 ఈ 2 యాడ్ చేస్తే ఎంత? 60, 71. ఒక 10 యాడ్ చేస్తే 81. ఇంకో 5 యాడ్ చేస్తే ఎంత? 86 ప్లస్ 86. ఈ ప్లస్ 86 ఆపోజిట్ సైడ్ పంపిస్తే మైనస్ 86 అయింది. ఆల్రెడీ ఇక్కడ 200 ఉంది. సో 200 minus 86 అయింది. Subtract 86 from 200 we get 114. So finally we get the equation F1 plus F2 equal to 114. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. తర్వాత మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఇస్ 1.46 అని మనకు ఆల్రెడీ ఇచ్చున్నారు. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే సిగ్మా Fi Xi. సిగ్మా Fi Xi అంటే ఏం చేయాలి? అబ్జర్వేషన్‌ని కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీని రెండింటిని కలిపి మల్టిప్లై చేసుకుంటూ ఆ వచ్చే వాల్యూస్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. సిగ్మా Fi Xi అంటే F1 X1 ప్లస్ F2 X2 ప్లస్ F3 X3 అట్లా. సో ఇక్కడ ఫస్ట్ అబ్జర్వేషన్ 0 తీసుకున్నాను. దాని యొక్క ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేశాను. 0 ఇంటూ 46 ఎంత వచ్చింది? 0 అది రాసుకున్నాను. అంటే సెకండ్ అబ్జర్వేషన్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ. ఈ 2 మల్టిప్లై 1 ఇంటూ F1 2 మల్టిప్లై చేశాను. F1 వచ్చింది. దాన్ని యాడ్ చేశాను. థర్డ్ అబ్జర్వేషన్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ 2 ఇంటూ F2 2F2 దాన్ని యాడ్ చేశాను. ప్లస్ అంటే యాడ్ చేశాను. అంటే ఫోర్త్ అబ్జర్వేషన్ 3 దాని ఫ్రీక్వెన్సీ 25 325 అంటే 75 దాన్ని కూడా యాడ్ చేశాను. అట్లే నెక్స్ట్ అబ్జర్వేషన్ 4 దాని ఫ్రీక్వెన్సీ 10 కాబట్టి మల్టిప్లై చేస్తే 4 10 40 దాన్ని కూడా యాడ్ చేశాను. అంటే లాస్ట్ అబ్జర్వేషన్ 5 దాని ఫ్రీక్వెన్సీ 5 గనక 5 5 25 దాన్ని యాడ్ చేశాను. ఈ మొత్తం అంతా దేనికి సమానం అంటే సిగ్మా Fi Xi టోటల్ ఫ్రీక్వెన్సీకి సమానం. మొత్తం యాడ్ చేసి చూడండి 0 ప్లస్ 75 అంటే 75 75కి ఒక 40 యాడ్ చేస్తే 115 115కి ఒక 25 యాడ్ చేస్తే 140 అంటే ఫైనల్‌గా ఎంత వచ్చిందంటే ఒక 140 కాన్స్టెంట్ వచ్చింది. F1 ప్లస్ 2F2 కూడా ఇక్కడ ఉంది. సో దాన్ని కూడా రాశాం. F1 ప్లస్ 2F2 ప్లస్ 140 ఇది సిగ్మా Fi Xiకి సమానం. మనకు అర్థమెటిక్ మీన్ ఎంత ఇచ్చాడు? 1.46 ఇచ్చాడు. అంటే x బార్ ఈక్వల్ టు 1.46. బట్ x బార్ అంటే ఏమి? సిగ్మా Fi Xi బై సిగ్మా Fi. సిగ్మా Fi Xi అంటే F1 ప్లస్ 2F2 ప్లస్ 140 బై సిగ్మా Fi అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ 200 అని ఆల్రెడీ ఇచ్చారు. సో బై 200 ఈక్వల్ టు 1.46. ఈ 200 ఇక్కడ డివైడ్ చేస్తుంది. రైట్ సైడ్ పోతే 1.46ని మల్టిప్లై చేయాలి. 1.46 ఇంటూ 200 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 2 6 12 2 4 8 8 ప్లస్ 1 9 2 1 2 2 జీరోస్ ఉన్నాయి కదా అవి కూడా పెట్టేశాను. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కనుక 1.46లో ఇక్కడ వచ్చిన రిజల్ట్‌లో కూడా
2 డిజిట్స్ వదిలి పాయింట్ పెట్టాలి. సో 292 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ రెండు 200 ఇంటూ 1.46 ఈ రెండు మల్టిప్లై చేస్తే 292 వచ్చింది. ఆ తర్వాత స్టెప్‌లో ఏం చేసామంటే +140 రైట్ సైడ్ పంపించాము. అది -140 అయింది. ఇప్పుడు 140ని 292లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే 152 వచ్చింది. 152. సో F1 + 2F2 = 152. ఈ F1 + 2F2ని ఎట్లా రాసుకోవచ్చు? F1 + F2 + F2 అని రాసుకోవచ్చు. 2F2ని F2 + F2 అని రాశాను. ఎందుకని అట్లా రాశాను? నా దగ్గర ఫస్ట్ ఈక్వేషన్ ఉంది. F1 + F2 = 114 అని. సో F1 + F2 బదులు నేను ఈ వాల్యూ బదులు ఏం చేస్తానంటే 114 రాస్తాను. 114 + F2 = 150. ఇప్పుడు F2 ఏమవుతుంది? +114 రైట్ సైడ్ పోతే -114 అవుతుంది. అంటే 152లోంచి 114ని సబ్ట్రాక్ట్ చేయాలి. అదే ఇక్కడ రాశాడు. F2 = 152 - 114. సో సబ్ట్రాక్ట్ 114 ఫ్రమ్ 152 వి గెట్ 38. సో F2 వాల్యూ మనకొచ్చేసింది 38గా వచ్చింది. ఇంకా ఫస్ట్ ఈక్వేషన్‌లో F1 + F2 = 114 గనక ఆ 38కి ఎంత యాడ్ చేస్తే 114 వస్తుంది? 76. అంటే F2 వాల్యూ 76 అని. లేదా F1 + F2 = 114లో F2 వాల్యూ 38 రాసి అంటే F1 + 38 = 140. తర్వాత స్టెప్‌లో ఏం రాసుకోవచ్చు? 114 - 38. 140లో 38 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 76. సో F1 వాల్యూ 76, F2 వాల్యూ 38. సింపుల్‌గానే ఉంది. బాగా ప్రాక్టీస్ చేయండి. సో క్వెషన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ లెవెల్ 1. ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సర్ రొనాల్డ్ ఆయిలర్ ఫిషర్. సర్ రొనాల్డ్ ఆయిలర్ ఫిషర్‌ని మనం ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌గా చెప్పుకుంటాం. అంటే వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా సర్ రొనాల్డ్ ఆయిలర్ ఫిషర్‌ని మనం ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌గా చెప్పుకుంటాం. అట్లా ఇండియాలో కూడా ఒక ఫేమస్ స్టాటిస్టిషియన్ మనకున్నారు. సో ఇండియన్ స్టాటిస్టిక్స్ అని ఆయన పిలుచుకుంటాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అని ఆయన పిలుచుకుంటాం. ఆయన పేరు పీసీ మహలోబిలియస్. పీసీ మహలోబిలియస్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అంటే పీసీ మహలోబిలియస్. నెక్స్ట్ థర్డ్ క్వెషన్. ద రేంజ్ ఆఫ్ 5, 11, 3, 31, 19, 29, 45, 37. అంటే రేంజ్ అంటే ఏం చేయాలి? మాక్సిమం వాల్యూ నుంచి మినిమం వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ హియర్? చెప్పండి మీరు. సో నాకు 45 కనిపిస్తుంది. దానికంటే పెద్ద వాల్యూ ఇక్కడ లేదు. అట్లే మినిమం వాల్యూ ఏంది? 3. దానికంటే చిన్న వాల్యూ లేదు ఇక్కడ. సో లీస్ట్ వాల్యూ 3, గ్రేటెస్ట్ వాల్యూ 45. సో సబ్ట్రాక్ట్ 45 from 3 we get 42. That is the range. Range equal to maximum value minus minimum value. So 45 minus 3, that is 42. Fourth question. The range of first 100 natural numbers is 100 నేచురల్ నెంబర్స్ యొక్క రేంజ్ ఏందని అడుగుతున్నాడు. సో 1, 2, 3 అని మనం రాసినప్పుడు మాక్సిమం వాల్యూ ఏమవుతుంది? 100, మినిమం వాల్యూ 1. సో 100 - 1 అంటే ఎంత? రేంజ్ అంటే అంతే కదా, మాక్సిమం మైనస్ మినిమం. సో 100 - 1 అంటే 99. ఆన్సర్ ఈజ్ 99. ఇన్ ఏ డేటా ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ద మాక్సిమం వాల్యూ ఇస్ 30 అండ్ ద మినిమం వాల్యూ ఇస్ 12. మాక్సిమం వాల్యూ 30 అన్నాడు, మినిమం వాల్యూ 12 అని చెప్పాడు. దెన్ ద వాల్యూ విచ్ మే బి ద మీన్ ఆఫ్ ద గివెన్ డేటా. అంటే ఈ కిందన ఏబిసిడిలో ఇచ్చినటువంటి ఏ వాల్యూ మీన్ అయ్యే అవకాశం ఉంది అని అడుగుతున్నాడు. మీన్ అనేది ఎప్పుడు కూడా మినిమం వాల్యూకి మాక్సిమం వాల్యూకి మధ్యలో ఉండాలి. మినిమం వాల్యూ కంటే చిన్నదిగా ఉండదు, మాక్సిమం వాల్యూ కంటే పెద్దదిగా ఉండదు. సో మినిమం వాల్యూ ఇక్కడ 12 ఉంది కాబట్టి 10 అనేది మీన్ కాదు, దానికంటే చిన్నది కాబట్టి. అట్లే మాక్సిమం వాల్యూ 30 కాబట్టి దానికంటే పెద్ద వాల్యూ 31 ఆన్సర్ కాదు, దానికంటే పెద్ద వాల్యూ 42 కూడా ఆన్సర్ కాదు. సో ఇంకా మిగిలింది 29. సో 29 మాత్రమే అక్కడ మీన్ కావడానికి ఛాన్స్ ఉంది. సో 29 is the answer. The mean of first 10 natural numbers is first 10 natural numbers యొక్క మీన్. సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ అని ఒక ఫార్ములా చెప్పాను. సిగ్మా n = n into n + 1/2 అని నేను ఫార్ములా చెప్పాను. బై హార్ట్ చేయమని కూడా చెప్పాను. సో ఇది n నేచురల్ నెంబర్స్ యొక్క సమ్. అయితే మనం ఏం చేయాలి? ఇక్కడ 10 నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ కనుక్కోవాలి. సో n బదులు 10 సబ్స్టిట్యూట్ చేస్తే 10 into 10 + 1 అంటే 10 into 11/2. 2 1 జా 2 5 జా క్యాన్సిల్. 5 into 11 55. సో సమ్ ఆఫ్ 10 నేచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నెంబర్స్ అంటే 55 వచ్చింది. అయితే ఇప్పుడు అడిగింది మీన్ కదా. మీన్ అంటే ఏం చేయాలి? ఆ సమ్‌ని నెంబర్‌తో డివైడ్ చేయాలి. ఏ నెంబర్‌తో?
ఎన్నైతే మనం అబ్జర్వేషన్ తీసుకున్నాం ఆ నెంబర్‌తో. ఎన్ని తీసుకున్నాం? 10 తీసుకున్నాం. సో, 10తో డివైడ్ చేయాలి. సో, ఫైనల్‌గా ఆన్సర్ ఎంతొచ్చింది? 5.5. సో, సి ఈస్ ద ఆన్సర్. 55/10 అంటే 5.5. The mean of first 5 prime numbers. So, what are the first 5 prime numbers? 2, 3, 5, 7 and 11. So, these are the first 5 prime numbers. సో, దాని మీన్ కనుక్కోమన్నాడు. మీన్ కనుక్కోమంటే ఏం చేయాలి? వాటి సమ్ చేసుకొని 5తో డివైడ్ చేయాలి. సమ్ ఎంత ఇంతకి? 2 + 3 + 5 అంటే 10. 10 + 7 17. 17, 28. 11 యాడ్ చేసి 28 వచ్చింది ఫైనల్‌గా. ఇది సమ్. దేనితో డివైడ్ చేయాలి? 5తో. 5తో డివైడ్ చేయడానికి బదులు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ న్యూమరేటర్, డినామినేటర్ 2తో మల్టిప్లై చేస్తున్నా. ఎందువల్లంటే ఇక్కడ డినామినేటర్ నాకు 10గా మారిపోయింది. 28 2 జా అంటే 28 డబుల్ అండి 56. 56/10 అంటే 5.6. లేదు మీరు డైరెక్ట్‌గా 5తో 28ని డివైడ్ చేసినా మీకు అదే ఆన్సర్ వస్తుంది. 10తో డివైడ్ చేయడం తేలిక కదా! అందుకని డినామినేటర్ 10గా మార్చడానికి న్యూమరేటర్, డినామినేటర్ నా కన్వీనియన్స్ కోసం 2తో మల్టిప్లై చేసుకున్నాను. డినామినేటర్ 10గా మారిపోయింది. 10తో డివైడ్ చేసినప్పుడు 10తో డివిజన్ చాలా తేలిక కాబట్టి అట్లా చేయాల్సొచ్చింది. లేదు డైరెక్ట్‌గా 28ని 5తో మీరు డివైడ్ చేసినా మీకు అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వెషన్. ద మోడ్ ఆఫ్ 25, 26, 25, 27, 28, 30, 31, 27, 33, 27, 29 ఇట్లా ఇచ్చాడు. సో, దీంట్లో మనం ఏంది మోడు అనేది మనం కనుక్కోవాలి. సో, 25 ఎన్ని సార్లు వచ్చిందో చూద్దాం. ఈ 25 ఎన్ని సార్లు వచ్చిందో లెక్క పెట్టండి. 1 టైమ్ 1, 2 ఇంకుందా? 2 టైమ్స్ వచ్చింది. 26 ఎన్ని సార్లు వచ్చింది? 1 ఇంకెక్కడుందండి? 1 టైమే వచ్చింది. అట్లే 27 1 టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ 3 టైమ్స్ వచ్చింది. ఇది 3 టైమ్స్ వచ్చింది. ఓకే. ఇంకా 28 ఓన్లీ 1 టైమ్ వచ్చింది. సో, ఇక్కడ ఆల్టర్‌నేట్స్ ఇవే గదా! వీటిలోనే మనం ఆన్సర్ ఎతుక్కోవాలి. ఏదండి ఇక్కడ ఆన్సర్ ఇప్పుడు? ఏది మోర్ టైమ్స్ వచ్చింది? 27. సో, ఆన్సర్ ఈస్ సి. తేలిక గదా ఇట్లా రాసుకోవటం. మళ్ళీ రఫ్ వర్క్ లేకుండా అక్కడే వర్కౌట్ చేసాం. సింపుల్‌గా ఉంది. సో, ఇచ్చిన ఆల్టర్‌నేట్స్‌లోనే ఏబీసీడీలోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఏ అంటే 25 ఎన్ని సార్లు వచ్చింది? బి 26 ఎన్ని సార్లు వచ్చింది? సి 27 ఎన్ని సార్లు వచ్చింది? అంటే డి 28 ఎన్ని సార్లు వచ్చింది? అది మాత్రం వెరిఫై చేశాను. ఇంకా 30, 31, 33 వాటి గురించి చూడలేదు. ఎందుకంటే ఏబీసీడీలో ఏదో ఒకటి ఆన్సర్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఏబీసీడీలో ఏదైతే ఎక్కువ సార్లు వచ్చిందో దాన్ని మోడ్‌గా తీసుకున్నాం. ఎంట్రన్స్‌లో ఈ పద్ధతి మనకు బాగా ఉపయోగపడుతుంది. వితౌట్ రఫ్ వర్క్ మనం ఆన్సర్ చేయొచ్చు. ద మోడ్ ఆఫ్ 1, 1, 1 ఇట్లా ఇచ్చాడు. ఇప్పుడే అనుకున్నాం గదా! 1 అనేది ఎన్ని సార్లు వచ్చిందండి? 3 టైమ్స్ వచ్చింది. ఇక్కడ 3 టైమ్స్ ఉంది. 2, 2, 2. 2 కూడా 3 టైమ్స్ వచ్చిందండి. ఈ 2 అనేది కూడా 3 టైమ్స్ వచ్చింది. అట్లే 3 అనేది కూడా 3 టైమ్స్, 4 అనేది కూడా 3 టైమ్స్ వచ్చింది. సో, అన్నీ గూడా ఈక్వల్ నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చాయి కాబట్టి, ఏది గూడా మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ సార్లు వచ్చిందని చెప్పడానికి ఆడ అవకాశమే లేదు కాబట్టి, నో మోడ్ అని చెప్పాలండి. నో మోడ్. సో, ఆన్సర్ ఈస్ నో మోడ్. సో, ఈక్వల్ నంబర్ ఆఫ్ టైమ్స్ వస్తే మోడ్ లేనట్టే లెక్క. ఏదో ఒకటి మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ సార్లు వచ్చుండాలి. దెన్ ఓన్లీ ద గివెన్ డేటా హాస్ మోడ్ అండి. సో, ఈక్వల్ నంబర్ ఆఫ్ టైమ్స్ వస్తే దేర్ ఈస్ నో మోడ్ అంటాం. నెక్స్ట్ క్వెషన్. ద మీడియన్ ఆఫ్ 14, 36, 25, 28, 35, 32, 56, 42, 50. మీడియన్ అన్నాడు. సో, మీడియన్ అన్నప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ? వీటిని అసెండింగ్ ఆర్డర్‌లో రాసుకోవాలి. సో, వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ ఇక్కడ? 14. 14 రాసేసాను. క్యాన్సెల్ కొట్టేసాను. ఇంకేముందండి తర్వాత నెక్స్ట్ లిస్ట్ 25, 28 ఓకేనా? 25, 28 సో, 25, 28 ఈ 2 కూడా రౌండ్ అప్ చేసేసాను. ఇంకేమున్నాయి? లీస్ట్ వాల్యూ 32, 35, 36 32, 35, 36 నెక్స్ట్ ఇంకా మిగిలింది ఇవన్నీ కూడా అయిపోయాయండి. ఇంకా మిగిలిపోయింది ఏంది? 42, 50, 56 సో, 42, 50 సో, అసెండింగ్ ఆర్డర్ రాశాను. మొత్తం ఎన్ని వాల్యూస్ ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సో, మిడిల్‌లో ఏముందండి? 35 సో, 35కి లెఫ్ట్ సైడ్ 4 వాల్యూస్ ఉన్నాయి. రైట్ సైడ్ 4 వాల్యూస్ ఉన్నాయి. మిడిల్‌లో 35 వచ్చింది కాబట్టి మీడియన్ ఈస్ ద 35 సో, ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ క్వెషన్. ద మీడియన్ ఆఫ్ 24, 29, 34, 38 అండ్ ఎక్స్ ఈస్ 34 మీడియన్ 34 అని చెప్పేసారండి. సో, మిడిల్‌లో ఏముండాలి? 34 ఉండాలి. మనం అసెండింగ్ ఆర్డర్ రాద్దాం.
ఇక్కడ ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్‌లో ఉంది ఇది. సో, ఆల్రెడీ వాల్యూస్ అసెండింగ్ ఆర్డర్‌లో ఉన్నాయి. సో, 34 మిడిల్‌లో ఉంది. మరి x అనేది 38 తర్వాతైనా ఉండొచ్చు. లేదా 34 తర్వాతైనా ఉండొచ్చు. ఇక్కడ మనం x యొక్క ప్లేస్‌ని డిసైడ్ చేయలేం. కాబట్టి మొత్తానికి 34 కంటే x పెద్దదిగా ఉండాలి. సో, ఆన్సర్ ఈస్ బి. x వాల్యూ ఏందంటే 34 కంటే పెద్దగా ఉండాలి. 34 కూడా కావచ్చు. ఎందుకంటే వాల్యూ సేమ్ కూడా కావచ్చు. సేమ్ వాల్యూ వచ్చినప్పుడు 34, 34 వస్తే 34, 34 అని రాస్తాం. కాబట్టి ఆన్సర్ సి కూడా. అంటే బి అండ్ సి అని కూడా ఆప్షన్ ఉంది కాబట్టి ఫైనల్ ఆన్సర్ డి అండి. అంటే ఈ 2 ఆన్సర్స్ పెట్టకూడదు మీరు. ఎందుకంటే ఈ రెండిటికంటే బెటర్‌గా డి ఇచ్చాడు. డిలో ఏం చెప్పాడు? బి ఆన్సర్ అవుతుంది. సి కూడా ఆన్సర్ అవుతుందని చెప్పాడు కాబట్టి డిని ఆన్సర్‌గా పెట్టాలి. ద మీడియన్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నంబర్స్. ద మీడియన్ ఆఫ్ ఫస్ట్ 10 నేచురల్ నంబర్స్ అంటే రాస్తామండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రాశాం. సో, ఒక 4 వాల్యూస్ ఇట్లా తీసేసాం రైట్ సైడ్. అట్లే లెఫ్ట్ సైడ్ ఒక 4 వాల్యూస్ తీస్తే మిడిల్‌లో 5, 6 వస్తాయండి. వాట్ ఇస్ ద యావరేజ్ ఆఫ్ 5, 6? మిడిల్‌లో 2 వాల్యూస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మీడియన్ కనుక్కోవడానికి యావరేజ్ కనుక్కోవాలి. 5, 6 యొక్క యావరేజ్ వచ్చి 5.5. 5 + 6 అంటే 11, 11/2 అంటే 5.5 అండి. యావరేజ్ అంటే రెండిటిని ఈక్వల్ చేసుకోవడం. 6లో 1 ఎక్స్‌ట్రా ఉంది కదా! ఆ 1ని సగం చేసి 5కి ఇవ్వాలి. సగం వచ్చి 6కే వదిలేయాలి. అట్లనా చేసుకోవచ్చు. లేదా యావరేజ్ కనుక్కోవటం. నెక్స్ట్ క్వెషన్. 13th క్వెషన్. ద మెజర్ ఆఫ్ సెంటర్ టెండెన్సీ ఈజ్ టు సెలెక్ట్ ద ఫేవరెట్ యాక్టర్. ఫేవరెట్ యాక్టర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎటువంటి మెజర్ ఆఫ్ సెంటర్ టెండెన్సీ ఉపయోగిస్తారు అని అడుగుతున్నాడు. మోడ్ అండి. సో, ఫేవరెట్ కలర్ గాని, ఫేవరెట్ డ్రెస్ గాని, ఫేవరెట్ టీవీ ఛానెల్ గాని, ఫేవరెట్ ప్రోగ్రామ్ గాని, ఇట్లా ఏదైనా ఫేవరెట్ ఆహ్, టీచర్ గాని, ఏదైనా మనం ఫేవరెట్ కాన్సెప్ట్ ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మనకు బాగా ఉపయోగపడేది మోడ్ అండి. మోడ్ మోడ్ అండి. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్‌లో మీన్, మీడియన్ మోడ్ ఉంటాయి కదా! దాంట్లో మోడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ద మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ విచ్ ఈస్ హెల్ప్‌ఫుల్ టు అన్ ఇన్విజిలేటర్ టు బ్రింగ్ సఫిషియెంట్ నంబర్ ఆఫ్ అడిషనల్ సీట్స్ టు ద ఎగ్జామినేషన్ హాల్. ఇన్విజిలేటర్‌కి ఎగ్జామినేషన్ హాల్‌లో సఫిషియెంట్ అడిషనల్ సీట్స్ తీసుకోపోవడానికి ఉపయోగపడే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ మీన్ అండి. ఎందుకంటే అంతకుముందు అతను అబ్జర్వ్ చేసుంటాడు. లాస్ట్ ఎగ్జామ్ అప్పుడు యావరేజ్‌గా ఎన్ని తీసుకున్నారు ఒక్కొక్క స్టూడెంట్. లేదా ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్‌లో ఎన్ని తీసుకున్నారు. ఒక ఐడియా ఉంటుందండి. కాబట్టి ఇన్ని తీసుకోవచ్చు. కాబట్టి ఇన్ని అడిషనల్ సీట్స్ అయితే సరిపోతాయని ఒక అంచనాకొచ్చి ఉంటారు గనక యావరేజ్ అనేది చాలా అవసరమండి ఇక్కడ. యావరేజ్. యావరేజ్‌నే మనం మీన్ అని అంటాం. మీన్. సో, మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనేది మనకిక్కడ ఏందంటే మీన్ అండి. ఇది ఇన్విజిలేటర్‌కి ఉపయోగపడేది. అట్లే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఉంటది. మధ్యాహ్నం భోజన నిర్వాహకులండి. వాళ్ళకి కూడా ఉపయోగపడేది మీనే. ఎందుకంటే నిన్నెంత భోంచేశారు, మొన్నెంత భోంచేశారు, ఒక పిల్లవాడు యావరేజ్‌గా ఎంత తింటున్నారు, ఎంత రైస్ ఏస్తే సరిపోతుంది అనేదంతా కూడా యావరేజ్ అక్కడ ఉపయోగపడుతుంది. సో, ఆ సందర్భాల్లో వాడేది మీన్ అండి. సో, దీనికి ఆన్సర్ మీన్. నెక్స్ట్ క్వెషన్. In a frequency distribution with the classes 0 to 10, 10 to 20, 20 to 30 and so on. The observation 30 belongs to dash class. ఇక్కడ ఏం క్లాసెస్ ఇవి? ఎక్స్‌క్లూజివ్ క్లాసెస్ అండి. ఎక్స్‌క్లూజివ్ క్లాసెస్. సో, కంటిన్యూయస్ ఫార్మ్‌లో ఉంటాయి. 10తో ఎండి మళ్ళీ 10తో నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. ఈ ఎక్స్‌క్లూజివ్ క్లాస్‌లో ఏమంటదంటే ప్రతి క్లాస్ సెంటర్‌కి సంబంధించిన అప్పర్ బౌండరీ ఎక్స్‌క్లూడ్ చేయాలండి. అంటే ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్‌లో అబ్జర్వేషన్స్ 0తో స్టార్ట్ అయ్యి 10 లోపు వరకే ఉంటాయి. అంటే 0-10 లోపు ఉండేటివన్నీ వస్తాయి. 0 వస్తుంది. బట్ 10 మాత్రం ఎక్స్‌క్లూడ్ అవుతుంది. అంటే సెకండ్ క్లాస్ ఇంటర్వల్ మనం తీసుకున్నప్పుడు అబ్జర్వేషన్స్ 10తో స్టార్ట్ అయ్యి 20 లోపు వరకు ఉంటాయి. 20 ఎక్స్‌క్లూడ్ అవుతుంది. అంటే థర్డ్ క్లాస్ ఇంటర్వల్ మనం తీసుకున్నప్పుడు 20తో స్టార్ట్ అయ్యి 30 లోపు వరకు ఉండే అన్ని అబ్జర్వేషన్స్ ఈ క్లాస్‌కి చెందుతాయి. 30 మాత్రం ఈ క్లాస్‌కి చెందదండి. అట్లే 30-40 నెక్స్ట్. సో, దీంట్లో 30తో స్టార్ట్ అయ్యి 40 లోపు ఉండే అబ్జర్వేషన్స్ అన్నీ ఈ క్లాస్‌కి చెందుతాయి. వాడు అడిగింది 30 బిలాంగ్స్ టు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా 30-40 అనే క్లాస్ ఇంటర్వల్ తీసుకోవాలండి. ఈ క్లాస్ ఇంటర్వల్‌లోనే 30 ఉంటుంది. ఆన్సర్ ఈస్ బి. ద క్లాస్ మార్క్ ఆఫ్ ఎ క్లాస్ ఈస్ 40. క్లాస్ మార్క్ అనేది 40 అని చెప్పారండి. క్లాస్ మార్క్ అంటే మిడ్ వాల్యూ. మిడ్ వాల్యూ ఎట్లొస్తుంది? ద యావరేజ్ ఆఫ్ లోయర్ అండ్ అప్పర్ లిమిట్స్ ఆర్ బౌండరీస్. సో, ఇక్కడ క్వెషన్ బౌండరీస్‌లో ఉంది కాబట్టి మనం బౌండరీస్ అనుకుందాం. సో, లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ యొక్క యావరేజ్ అంటే L+U/2. L+U/2 ఈక్వల్ టు 40. సో, L+U ఈక్వల్ టు ఎంత అప్పటికి? 80. 40 ఇంటూ 2 అంటే 80 అండి. ఓకే. తర్వాత ఇంకేం అడిగాడు?
అండ్ ఇట్స్ లోయర్ బౌండరీ ఇస్ 25. లోయర్ బౌండరీ 25 అంటే L బదులు 25 రాసుకుందాం. సో 25 ప్లస్ U ఈక్వల్ టు 80. సో U ఈక్వల్ టు 80 మైనస్ 25. అంతే కదా, L ఇట్లా పంపించాం, రైట్ సైడ్ పంపించామండి, ప్లస్ L మైనస్ L అయింది. L వాల్యూ 25 కూడా ఇచ్చేసాను. సో 80 లోంచి 25 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందండి? చాలా సింపుల్ గా ఉంది లెక్క ఇది. 65 సారీ 55 అండి, 55. సో ఆన్సర్ ఈస్ సి. వెరీ గుడ్, ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ క్వశ్చన్. In a frequency distribution with the classes 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 40, the value 20.5 belongs to dash class అని అడగండి. సో ఇవి ఇంక్లూజివ్ క్లాసెస్. ఇంక్లూజివ్ క్లాసెస్లో ఏమవుతాయంటే లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ రెండు కూడా అదే క్లాస్కి చెందుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ 1 to 10 తీసుకున్నప్పుడు దాంట్లో ఏ అబ్జర్వేషన్స్ ఉంటాయంటే 1తో స్టార్ట్ అయ్యి 10 వరకు ఉండే అబ్జర్వేషన్స్ అన్నీ ఉంటాయి. అట్లే 1 కూడా దాంట్లో ఉంటుంది, 10 కూడా దానికి చెందుతుందండి. 1 దానికే చెందుతుంది, 10 కూడా దానికే చెందుతుంది. అట్లే 11 to 20 అన్నప్పుడు 11, 20తో సహా వాటి మధ్య ఉండే అబ్జర్వేషన్స్ అన్నీ కూడా ఆ తరగతికే చెందుతాయి. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 20.5 అనేది ఈ క్లాస్‌లో ఉండదు. ఎందుకంటే ఇది 20 వరకు మాత్రమే ఉంటాయి, 20 కూడా ఉంటుంది. ఈ క్లాస్ తీసుకున్నప్పుడు 21తో స్టార్ట్ అయ్యి 21 కూడా ఉంటుంది గానీ 20 కంటే తక్కువ ఇది 20.5 అనేది. సో ఆ క్లాస్‌లో థర్డ్ క్లాస్ ఇంటర్వల్‌లో కూడా ఉండదండి. అంటే మొత్తానికి 20.5 అనేది ఇక్కడ మిస్సింగ్ అబ్జర్వేషన్ అండి. 20కి 21కి మధ్య గ్యాప్ వచ్చేసింది కదా, ఆ గ్యాప్‌లో ఉంది. ఈ గ్యాప్‌లో ఉందండి. కాబట్టి 20.5 అనేది ఏ క్లాస్‌కి చెందదు. ఇక్కడ ఆన్సర్ లేదండి. ఆన్సర్ ఏమి లేదు. ఇక్కడ నాకు సరిపోయిన ఆన్సర్ ఏమి లేదు కాబట్టి నో ఆన్సర్. నో ఆన్సర్. చెందదు అని చెప్పాలి. నన్ అని పెట్టుకుంటే సరిపోయాడు. 17th క్వెషన్. ఇన్ హిస్టోగ్రామ్ డాష్ ఆఫ్ ద బార్స్ ఈక్వల్. హిస్టోగ్రామ్‌లో మనం రెక్టాంగిల్ బార్స్ గీస్తాం కదండీ! ఆ బార్స్ యొక్క హైట్‌లు ఈక్వల్‌గా ఉంటాయా? లేదంటే విడ్త్‌లు ఈక్వల్‌గా ఉంటాయా? వెరీ గుడ్ అండి. విడ్త్స్ ఈక్వల్‌గా ఉంటాయి. హైట్‌లు ఈక్వల్‌గా ఉండవు. హైట్‌లు ఏమవుతాయంటే ఆ హిస్టోగ్రామ్‌లో రెక్టాంగిల్స్ యొక్క హైట్‌లు ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అయ్యి, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే ఆ హిస్టోగ్రామ్‌లో రెక్టాంగిల్ హైట్ ఎక్కువ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే ఆ రెక్టాంగిల్ దానికి సంబంధించిన కరస్పాండింగ్ రెక్టాంగిల్ హైట్ తగ్గిపోద్దండి. సో రెక్టాంగిల్ హైట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ అండి. సో డాష్ ఆర్ దేర్ ఇన్ హిస్టోగ్రామ్ ఆర్ హిస్టోగ్రామ్ కన్సిస్ట్స్. హిస్టోగ్రామ్‌లో ఏముంటాయి అంటున్నాడు. సో హిస్టోగ్రామ్ రెక్టాంగిల్స్ ఉంటాయండి. ఇంకేముండవు. సర్కిల్స్ ఉండవు, ట్రయాంగిల్స్ ఉండవు, స్క్వేర్స్ ఉండవు. ఓన్లీ రెక్టాంగిల్స్. ఆన్సర్ ఇస్ బి. ఇన్ హిస్టోగ్రామ్ ద లెంగ్త్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఆర్ ఇన్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు దాకా మాట్లాడామండి ఫ్రీక్వెన్సీస్. ఆన్సర్ ఇస్ బి. ఇన్ హిస్టోగ్రామ్ ద విడ్త్ ఆఫ్ రెక్టాంగిల్స్ రిప్రజెంట్. ఆ రెక్టాంగిల్ యొక్క విడ్త్‌లు దేన్ని సూచిస్తాయంటే క్లాస్ ఇంటర్వల్ అండి. క్లాస్ ఇంటర్వల్. రిప్రజెంట్ క్లాస్ ఇంటర్వల్. ఓజీవ్ కర్వ్ మీన్స్ ఓజీవ్ కర్వ్‌ని మనం దేన్నంటామంటే లెస్ థాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్‌ని ఓజీవ్ కర్వ్ అంటాం. అట్లే గ్రేటర్ థాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్‌ను కూడా ఓజీవ్ కర్వే అంటామండి. కాబట్టి డైరెక్ట్ క్వెషన్ ఇది. ఓజీవ్ కర్వ్ అనేది లెస్ థాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ ఏమో ఇట్లా ఎస్ షేప్‌లో ఉంటుంది. గ్రేటర్ థాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ దీనికి అపోజిట్ షేపు ఇట్లా ఉంటదండి. ఈ షేప్‌లో ఉంటుంది. ఇదేమో జీసీఎఫ్ అంటాం దీన్ని. గ్రేటర్ థాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ ఇది. ఎల్‌సీఎఫ్ లెస్ థాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్. ఎల్‌సీఎఫ్ అండి. లెస్ థాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్. సో ఎల్‌సీఎఫ్ కర్వ్, జీసీఎఫ్ కర్వ్ ఈ 2 కూడా ఓజీ కర్వ్సే. సో ఏ, బిలు 2 ఆన్సర్స్ అండి. సో సిలో ఏ అండ్ బి అని ఇచ్చారు కాబట్టి సి ఆన్సర్. ద షేప్ ఆఫ్ ఓజీ కర్వ్ ఎస్ అండి. ఎస్ షేప్‌లో ఉంటుంది. ఎస్ గాని లేదా ఇట్లా ఇచ్చినా ఓకే మనకు ఇట్లా ఇచ్చినా కూడా ఓకే అండి. ఓజీ కర్వ్ అంటే ఇది లెస్ థాన్ టైప్. బి ఆన్సర్ ఇక్కడ ఇది ఎల్‌సీఎఫ్. లెస్ థాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇదేమో జీసీఎఫ్ గ్రేటర్ థాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో 2 షేపులు ఏమి ఇచ్చినా ప్రాబ్లమ్ లేదండి. ఏది ఇచ్చినా మనకు ఓకే. జనరల్‌గా ఎస్ షేప్ అని చెప్తూ ఉంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎల్‌సీఎఫ్ కర్వ్. సో ఇక్కడ ఇచ్చిన కర్వ్‌లో ఏది ఎస్ షేప్‌లో ఉందండి? ఇది ఎస్ షేప్‌లో లేదు. ఎల్‌సీఎఫ్ కాదు. ఇది ఎల్ షేప్ కాదు. ఇది ఎల్ షేప్ కాదు. సో ఇదే అండి. ఇది కొద్దిగా కర్వ్ ఇట్లా ఇచ్చుండుంటే బాగుండును. కొద్దిగా తేడా అనిపిస్తా ఉంది నాకు కర్వ్ అది. సో ఇట్లా ఇచ్చుండాలి. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ జీసీఎఫ్. సో ఇదైతే క్లియర్ గానే ఉంది. జీసీఎఫ్ ఎస్‌కి కొద్దిగా రివర్స్ ఉంది కదా! ఇది బి అండి ఆన్సర్. ఇది ఆన్సర్ కాదు. అట్లే ఇదన్నీ ఆన్సర్స్ కావు. క్లాస్ మార్క్ ఆఫ్ ఎ క్లాస్ ఇస్ 15.
26th క్వశ్చన్. క్లాస్ మార్క్ ఆఫ్ ఏ క్లాస్ 15. క్లాస్ మార్క్ అంటే ఏమండి? క్లాస్ మార్క్ అన్నా మిడ్ వాల్యూ అన్న ఒకటే. మిడ్ వాల్యూ ఎట్లా వస్తుంది? యావరేజ్ ఆఫ్ లోయర్ అండ్ అప్పర్ బౌండ్స్. యావరేజ్ ఆఫ్ లోయర్ అండ్ అప్పర్ బౌండ్స్ అండి. సో ఇక్కడ ఎల్ ప్లస్ యూ బై 2 ఈక్వల్ టు 15. సో ఎల్ ప్లస్ యూ ఈక్వల్ ఏం కావాలి? 15 × 2 అంటే 30. అండ్ క్లాస్ ఇంటర్వల్ ఇస్ 20. క్లాస్ ఇంటర్వల్ అంటే దాని అర్థం లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్ అని అర్థం చేసుకోవాలి. సో లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్ ఇస్ 20. లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్ అంటే ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తామండి? అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ. ద డిఫరెన్స్ ఆఫ్ బౌండరీస్ ఆఫ్ రెస్పెక్టివ్ క్లాస్ అండి. ఏ క్లాస్ తీసుకున్నా కూడా దాని యొక్క అప్పర్ బౌండరీలోంచి లోయర్ బౌండరీ సపరేట్ చేస్తే యూ గెట్ ద లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్. సో యూ మైనస్ ఎల్ ఎంత? 20. సో అప్పర్ బౌండరీ ఎంత అన్నాడు. రెండు యాడ్ చేయండి. యాడ్ చేసి ఏమవుతుంది? ఎల్ మైనస్ ఎల్ క్యాన్సిల్. యూ ప్లస్ యూ 2u. ఇటు పక్క యాడ్ చేసి ఎంత? 30 + 20 50. 2u ఈక్వల్ టు 50 అయితే u ఈక్వల్ టు ఎంత అండి? 50/2. దట్ ఈజ్ ఆన్సర్. 50లో హాఫ్ అండి. సో హాఫ్ ఆఫ్ 50 ఈజ్ 25. సో ఆన్సర్ ఇస్ సి. 2u ఈక్వల్ టు 50, u ఈక్వల్ టు 50/2 అంటే 25 అండి. సో కొన్ని స్టెప్స్ మనం మిస్ చేసేయాలి. డైరెక్ట్‌గా ఆన్సర్ వేసుకోవాలి. ఓవర్ రఫ్ వర్క్ చేయకూడదండి. ఇది ఎంట్రన్స్ కదా, దానికి తగ్గట్టుగా మనం పోతుండాలి. నెక్స్ట్ క్వశ్చన్ 27th. ద అప్పర్ బౌండరీ ఆఫ్ ఎ క్లాస్ ఈజ్ 30. అప్పర్ బౌండరీ అంటే u. ఓకే. అండ్ ద క్లాస్ ఇంటర్వల్ ఈజ్ 10. క్లాస్ ఇంటర్వల్ ఈజ్ 10 అంటే అర్థం ఏమి? లెంత్ ఆఫ్ క్లాస్ ఇంటర్వల్ 10 అని మనం అర్థం చేసుకోవాలండి. లెంత్ ఆఫ్ క్లాస్ ఇంటర్వల్ ఈజ్ 10. సో ఇక్కడ అప్పర్ బౌండరీ 30, లెంత్ ఆఫ్ క్లాస్ ఇంటర్వల్ వచ్చి 10 అండి. సో లెంత్ ఆఫ్ క్లాస్ ఇంటర్వల్ ఇంతకుముందు డిస్కస్ చేశారు. u మైనస్ ఎల్ ఈక్వల్ టు 10. బట్ ఆల్రెడీ అప్పర్ బౌండరీ ఇచ్చారు. అప్పర్ బౌండరీ 30. సో 30 మైనస్ ఎల్ ఈక్వల్ టు 10. ఎంత వస్తుందండి? 30లో ఎంత తీస్తే 10 వస్తుంది? 20. అంటే లోయర్ బౌండరీ ఎంత అన్నప్పటికీ 20. సో ఎల్ ఈస్ అడిగింది అదే. దెన్ లోయర్ బౌండరీ అన్నాడు. ఎల్ అనేది 20కి సమానం అండి. సో చాలా సింపుల్‌గా ఉంది. 30లోంచి 20 తీస్తే 10 వస్తుంది కాబట్టి ఎల్ వాల్యూ 20 అని చెప్పేసాం. 28th క్వశ్చన్. ఇఫ్ ద మోడ్ ఆఫ్ 2332113 ఈజ్ p. ఓకేనండి. ఇక్కడ 2 అనేది ఎన్ని సార్లు వచ్చింది? సో అక్కడ డేటా ఉంది కాబట్టి 1 టైమ్, సెకండ్ టైమ్, 2 టైమ్స్ వచ్చిందండి. అట్లే 3 ఎన్ని సార్లు వచ్చింది? 1, 3, 1, 2, 3 టైమ్స్ అండి. సో 3 టైమ్స్ వచ్చింది. 1 ఎన్ని సార్లు వచ్చిందండి? 1, 2 టైమ్స్ వచ్చింది. సో ఏది ఎక్కువ సార్లు వచ్చింది? సో 3 అనేది 3 టైమ్స్ వచ్చింది కాబట్టి మోడ్ అనేది చాలా క్లియర్‌గా 3 అని మనకు అర్థమవుతుంది. కానీ వాడు చెప్పాడు మోడ్ ఎంతని? p అని. ఆ p ఎంతకు సమానం కావాలి ఇంకా? 3కే కదా! సో ఇచ్చిన డేటాలో మోడ్ 3 అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వాళ్ళు p అని ఇచ్చారు కాబట్టి ఆ p అనేది ఆ 3కి కంపల్సరీ సమానం కావాలి. సో ఆన్సర్ ఈస్ సి. 29th క్వశ్చన్. ఇన్ ఏ పై చార్ట్ ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ మేడ్ బై ఆల్ ద సెక్టార్స్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈస్. సో పై చార్ట్ ఎట్లా ఉంటుందండి? ఇట్లా సర్కిల్ షేప్‌లో పై చార్ట్ అంటే సర్కిల్ తీసుకుంటాం. ఈ సర్కిల్‌లో మనం రకరకాల సెక్టార్స్ గీస్తామండి. ఇచ్చిన డేటాను బట్టి మనం రకరకాల సెక్టార్స్‌ని గీస్తాం. ఈ సెక్టార్స్ అన్నీ ఈ సెంటర్ వద్ద ఇట్లా కనిపిస్తాయండి. సెంటర్ వద్ద మొత్తం యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ టోటల్ యాంగిల్. ఈ మొత్తం ఎన్ని యాంగిల్స్‌ని యాడ్ చేస్తే మనకేం రావాలి? కంప్లీట్ యాంగిల్ రావాలి. దట్ ఈస్ 360 డిగ్రీస్ అండి. అదే అడిగింది. ద సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ మేడ్ బై ఆల్ సెక్టార్స్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 360. దట్ ఈస్ కంప్లీట్ యాంగిల్. ఏ పై చార్ట్‌లో అయినా అదే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద మీన్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ ఈజ్ 15.5. 20 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ 15.5 అండి. ద సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఈజ్. సో మీన్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ అన్నప్పుడు 20 అబ్జర్వేషన్స్ మీన్ వచ్చి 15.5 అన్నప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏం చేయాలి? ఆ 20ని 15.5తో మల్టిప్లై చేయాలి. సో 15.5 ఇంటూ 20. సమ్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ వచ్చేస్తుందండి. 2 5 జా 10, 2తో మల్టిప్లై చేస్తున్నా. 2 5 జా 10 + 1 11, 2 1 జా 2 + 1 ఎంతండి? 3 10. ఒక 0 ఉంది కాబట్టి ఇక్కడ 20లో 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవాలి. 15.5లో డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కనుక ఒక డిజిట్ వదిలి పాయింట్ పెట్టాలి. సో ఫైనల్లీ ద ఆన్సర్ ఈస్ 310.0. దట్ ఈస్ ఓన్లీ 310. సో ఆన్సర్ ఈస్ 310. క్లియర్‌గా ఉందండి. ద మీన్ ఆఫ్ ద డేటా ఈస్ నెక్స్ట్ క్వశ్చన్. ద మీన్ ఆఫ్ ద డేటా ఈస్ 25.
అండ్ మీడియన్ ఈజ్ 30, దెన్ వాట్ అబౌట్ ద మోడ్ అన్నాడండి. సో ఒక ఎంపిరికల్ ఫార్ములా ఒకటి ఇచ్చాను, ద రిలేషన్ బిట్వీన్ ద మోడ్, మీడియన్, మీన్ అని చెప్పి. దాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. మోడ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్, మైనస్ 2 ఇంటూ మీన్ అండి, మీన్. సో మీరు సో మోడ్ అడిగాడు కదా, మీడియన్ ఎంత ఇచ్చాడు? 3 ఇంటూ మీడియన్ ఎంత ఇచ్చాడండి? 30. సో 3 ఇంటూ 30 మైనస్ 2 ఇంటూ మీన్ ఎంత ఇచ్చాడు? డేటాకి 25 ఇచ్చాడు. 2 ఇంటూ 25. సో 3 into 30 అంటే 90, 2 into 25 50, subtract 50 from 90 we get only 40 and the answer is 40. That is mode is 40. 31 question. The mean of 7, 10, 5, x, 6 is 8. 32 question చూస్తున్నా. Then the value of x is. ఇచ్చిన డేటా మీన్ వాడే చెప్పేసి 8 అని. సో మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఏం చేయాలి? అబ్జర్వేషన్స్ అన్ని యాడ్ చేయాలి. 7 + 10 + 5 + x + 6 ఎంత వస్తుందండి? యాడ్ చేయండి. 7 + 10 17, 17 + 5 అంటే 22, 22 + 6 అంటే 28 + x. కరెక్ట్‌గా చెప్పానా? చూడాలి మీరే. ఇంకోసారి చూద్దామా? సరిపోయిందండి. 7 + 10 + 5 + 6 అంటే 28 + x బై 1, 2, 3, 4, 5 అబ్జర్వేషన్స్. వెరీ గుడ్. ఈక్వల్ టు మీన్ వాడే చెప్పేసాడు 8 అని. 28 + x అనేది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఆడిచ్చింది 5 అబ్జర్వేషన్స్ కనుక 5తో డివైడ్ చేసాం. మీన్ వాళ్ళే చెప్పేసారు 8 అని. సో ఆ మీన్ వాల్యూ 8 అని రాశాను. ఈ 5 రైట్ సైడ్ పోతే ఏమవుతుందండి? మల్టిప్లై చేస్తుంది. 5 8 జా 40. సో 28 + x = 40. 28కి ఎంత యాడ్ చేస్తే 40 వస్తుంది? 12 అండి. సో ఆన్సర్ ఈస్ 12. 28కి ఎంత యాడ్ చేస్తే 40 వస్తుందో అదే x వాల్యూ. సో x వాల్యూ is 12. So answer is B. 33 question. The measure of central tendency which is found by using lower boundaries of the classes. యాక్చువల్‌గా ఏంటంటే మీడియన్‌లో మనం లోయర్ బౌండరీస్ వాడతామండి. అదేవిధంగా మోడ్‌లో కూడా లోయర్ బౌండరీస్ వాడతాం. ఇది మనకు 10థ్‌లో వస్తుంది. అంటే మనం గ్రూప్ డేటా డిస్కస్ చేసేటప్పుడు సూత్రం అయితే మీకు నేను చెప్పాను. మీడియన్ ఈక్వల్ టు L + n/2 - CF/F * H అనే ఒక సూత్రం నేను చెప్పాను. ఇది మీకు పెద్ద అవసరం లేదండి. అంటే ఈ క్వెషన్స్ అయితే రావనుకుంటాను. ఎందుకంటే 10థ్‌లో ఉంది సిలబస్ ఇది. సో నేను బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో మీడియన్ మోడ్‌లో మనకు లోయర్ బౌండ్‌తో చాలా అవసరం ఉంటదండి. సో లోయర్ బౌండ్‌తో అవసరం ఉంటది కాబట్టి వాడు అడిగిన ప్రశ్నకు సమాధానం మీడియన్ అండ్ మోడ్ అంటే బి అండ్ సి. డి ఆన్సర్ అండి. సో ఈ క్వెషన్ అయితే వస్తదని అనుకోవట్లేదు. ఇది 10థ్ క్లాస్ లెవెల్ క్వెషన్ అవసరం లేదండి. 34 క్వెషన్. If sigma xi equal to 115, n equal to 10, then x bar equal to, మరి డైరెక్ట్ క్వెషన్ అండి. x bar equal to sigma xi by n అంతే కదా? sigma xi by n. సో సిగ్మా xi అంటే 115. 115 by 10 అంటే ఎంత? 11.5. మరి డైరెక్ట్ క్వెషన్ అండి. 115 by 10 means 11.5. 35 question. The median of 2x, 10x, 4x, 3x and x is. ఏం చేయాలండి? ఒక అసెండింగ్ ఆర్డర్ రాసుకోవాలి. ముందు x రాద్దాం, తర్వాత 2x, తర్వాత 3x, తర్వాత ఇంక 4x, తర్వాత 10x. మిడిల్‌లో ఏముంది? 3x. సో దిస్ ఈస్ ద మీడియన్. ఇది డైరెక్ట్ క్వెషన్ కదా. బి ఆన్సర్. మిడిల్‌లో 3x ఉందండి. సో అసెండింగ్ ఆర్డర్ రాశాం. x 1x, 2x, 3x, 4x, 10x అని అసెండింగ్‌లో రాశాం. నెక్స్ట్ క్వెషన్. The median of a minus 3, a minus 1, a plus 1, a plus 3 is. వీటి యొక్క మీడియన్ ఏమండి? సో ఇది ఆల్రెడీ అసెండింగ్‌లోనే ఉంది. అసెండింగ్‌లో ఉందా లేదా మాకు ఎట్లా తెలుస్తది? మాకు బాగా కన్‌ఫ్యూజ్‌గా ఉంది అంటే ఏ బదులు ఏదో ఒక వాల్యూ తీసుకోండి. సపోజ్ ఏ బదులు నేను 3 తీసుకుంటాను. a = 3 అనుకుందాం కొద్దిసేపు. ఈ వాల్యూస్ ఏమవుతాయండి? 3 - 3 0. ఏ బదులు 3 పెడుతున్నాను. 3 - 1 2, 3 + 1 4, 3 + 3 ఎంతండి? 6. 0, 2, 4, 6 అంటే అసెండింగ్‌లో ఉన్నాయా లేవా తెలిసిపోయింది. సో అసెండింగ్‌లో ఉన్నాయనే విషయం చాలా క్లియర్‌గా అర్థమవుతుందండి. సో మిడిల్‌లో 2 వాల్యూస్ ఉన్నాయి. a - 1, a + 1.
సో ఆ రెండింటి యొక్క యావరేజ్ కట్టాలి. A-1 A+1 యొక్క యావరేజ్ అంటే ఎంత? ఆ రెండింటిని యాడ్ చేసి 2తో డివైడ్ చేయాలి. ఆ 2 యాడ్ చేస్తే ఏమవుతుంది? -1 + 1 క్యాన్సిల్. A + A 2A. 2A/2 2A/2 అంటే ఎంత అండి? 2 క్యాన్సిల్. ఆన్సర్ ఈస్ A. సో ద మీడియన్ ఈస్ A అండి. ఇది సింపుల్ గా ఉంది. 37 క్వశ్చన్ ద క్లాస్ మార్క్ ఆర్ మిడ్ వాల్యూ ఆఫ్ 9.5 to 19.5 ఈజ్ అన్నాడు. మిడ్ వాల్యూ అంటే చాలా సార్లు చెప్పామండి. లోయర్ బౌండ్ ప్లస్ అప్పర్ బౌండ్ 2 తీసుకొని యావరేజ్ కట్టాలని చెప్పాం. లేదా లిమిట్స్ అయినా ఓకే అండి. సో ఇక్కడ 9.5, 19.5 2 యాడ్ చేసి 2 చేయాలండి. సో 2 యాడ్ చేస్తే ఎంత? 0.5 ముందు యాడ్ చేస్తే 20 అవుతుంది. 29. 29/2 అంటే ఎంత అండి? 2 1 జా 2, 2 4 జా 8 ఎంత వస్తుంది? చాలా సింపులే కదా! వర్క్ చేస్తారనుకుంటున్నాను. 14.5 అండి. సో హాఫ్ ఆఫ్ 29 అంటే 14.5. 14.5 డబుల్ చేస్తే 29 కదా! చిన్న క్వశ్చన్ అండి. సో మిడ్ వాల్యూ లేదా క్లాస్ మార్క్ 14.5 అయింది. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ 12 ఇన్ ద డేటా. ఈ డేటాలో 12 యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 12 ఎన్నిసార్లు వచ్చిందండి? 1 టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్. 3 టైమ్స్ వచ్చింది. సో ఆన్సర్ ఈస్ 3. వెరీ సింపుల్ క్వశ్చన్. ద మోడ్ ఆఫ్ ద డేటా. 1 టైమ్ ఉందండి. 2 వచ్చి 2 టైమ్స్ వచ్చింది. 3 టైమ్స్, 4 టైమ్స్, ఇంకా 11 ఎన్ని టైమ్స్ వచ్చి ఉంటదండి ఆ లెక్కన? 11 టైమ్స్ వచ్చి ఉంటది. సో మోడ్ వచ్చి 11. సింపుల్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ద డేటా. మీడియన్ కావాలి, అట్లే మోడ్ కావాలి. ముందుగా మీడియన్ గాని, మోడ్ గాని ఏదైనా కనుక్కోవాలంటే వాల్యూస్‌ని అసెండింగ్‌లో రాయాలి. సో వీటిని మనం అసెండింగ్‌లో రాద్దాం. నేను కింద రాస్తాను ఈ క్వెషన్‌ని. ఇక్కడ రాస్తున్నాను. అసెండింగ్ అండి. సో అన్నిటికంటే చిన్న వాల్యూ ఏంది ఇక్కడ? 3. 3, 3 ఓకేనా? 2 3s ఉన్నాయి. 3, 3. ఇంకేం 3 తర్వాత 6 అండి. 1 టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్, ఫిఫ్త్ టైమ్. సో ఒక 5 టైమ్స్ 6 రాయాలి. 6 తర్వాత ఇంకా నాకు కనిపిస్తున్నది 9. 1 టైమ్ ఉంది. ఇక్కడ సెకండ్ టైమ్, ఇక్కడ థర్డ్ టైమ్ కనిపిస్తుంది. అంతే ఇంకెక్కడా లేదు. సో 3 టైమ్స్ 9. 9, 9, 9. ఇంక తర్వాత 10 కనిపిస్తుంది ఇక్కడ. 10 1 టైమ్ ఉంది. 1 టైమ్ 10. 10 తర్వాత 12 ఉంది. ఇక్కడ 1 టైమ్ ఉంది. ఇక్కడ ఒక 12 ఉంది. 2 టైమ్స్ అండి. 12, 12. సో ఫైనల్‌గా 15 ఇక్కడ ఒకసారి ఉంది. ఇక్కడ ఒకసారి 2 టైమ్స్. సో 15, 15. సో అసెండింగ్‌లో రాసేసాం. టోటల్‌గా వాల్యూస్ అన్ని అసెండింగ్ ఆర్డర్‌లో ఉన్నాయి. ఇప్పుడు మనం మీడియన్, మోడ్ 2 కనుక్కోవాలి. ముందుగా తేలిగ్గా ఉంది మోడ్ కనుక్కునేద్దామా? మోడ్ ఈ పాటికి మీరు చెప్పేస్తారనుకుంటున్నాను. మోడ్ చెప్పండమ్మా. వెరీ గుడ్. చాలా మంది చెప్తున్నారు మోడ్. వెరీ గుడ్. వెరీ గుడ్ అమ్మా. సో మోడ్ అనేది 6 5 టైమ్స్ వచ్చింది కాబట్టి మోడ్ ఈస్ 6. 6 అండి మోడ్ అనేది. సో నేను కింద రాస్తాను. మోడ్ 6. ఇంకా మీడియన్. ఇంతకీ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయండి. సో 15 ఉన్నాయి కాబట్టి ఒక 7 వాల్యూస్ అంటే ఇక్కడ దాకా 7 అయిపోయినాయా? 4 + 3 7. అట్లే రైట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ ఒక 7 వాల్యూస్ తీసేయండి. రైట్ సైడ్ ఒక 7 వాల్యూస్ అండి. సో 7 వాల్యూ తీసేస్తే మిడిల్‌లో ఉండేదేమి? రైట్ సైడ్ 7, లెఫ్ట్ సైడ్ 7 అండి. తీసేసి ఇంకా మిడిల్‌లో ఉండే వాల్యూ మీడియన్ అవుతుంది. సో లేదా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 15 అంటే ఆడ్ నెంబర్ ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలంటే ఫార్ములా ప్రకారం n+1/2th అబ్జర్వేషన్. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ అయినప్పుడు మీడియన్ అనేది n+1/2th అబ్జర్వేషన్ అవుతుంది. n+1/2th అబ్జర్వేషన్. n+1/2th అబ్జర్వేషన్ అంటే n అంటే ఇక్కడ ఏం 15. సో 15 + 1 16/2 అంటే 8th అబ్జర్వేషన్. 8th అబ్జర్వేషన్ అండి. 8th అబ్జర్వేషన్ అంటే ఏమి? ఇక్కడ దాకా 7. ఇది 8th అబ్జర్వేషన్. సో ఆన్సర్ ఈస్ 9. సో మీడియన్ ఈస్ 9.
ఇంకేమడిగాడు? డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. మీడియన్‌కి, మోడ్‌కి. మీడియన్ 9 అని తెలిసిపోయింది. మోడ్ 6 డిఫరెన్స్ వచ్చి 3 అండి. డిఫరెన్స్ 3. వెరీ గుడ్. సింపుల్ క్వెషన్. సో, ఇప్పటికే చాలా క్వెషన్స్ చూసాము. చాలా ఓపికగా ఇన్నారండి. అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండమ్మా. చాలా తేలిగ్గానే ఉండాయి. ఎందుకంటే కాంప్లికేటెడ్ క్వెషన్స్ అయితే రావు. సిలబస్ అయిన తర్వాత మళ్ళీ మనం ప్రీవియస్ క్వెషన్స్ కూడా వెరిఫై చేద్దాం. ప్రీవియస్ క్వెషన్ పేపర్ తీసుకొని అక్కడ చాట్‌లో మ్యాథ్స్ యొక్క పార్ట్ మాత్రమే నేను డిస్కస్ చేస్తూ వస్తాను. క్వెషన్ పేపర్ వైస్‌గా. అందరూ కూడా క్లాసులు ఫాలో అవుతారనుకుంటున్నాను. చాలామంది ఆహ్, వస్తారనుకుంటున్నాను గానీ ఒక 52 మెంబర్స్ మాత్రం లైవ్ వ్యూ చేస్తు వ్యూ చూస్తున్నారు. క్లాస్ చూస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది రావాలండి. ఎందుకంటే చాలా రిస్క్ పడి, చాలా ఎక్విప్‌మెంట్స్‌తో చాలా శ్రమ కోర్చి ఆర్థికంగా అట్లే మన శారీరకంగా గూడా చాలా రిస్క్ తీసుకుంటున్నాం. మీరు మీ ఫ్రెండ్స్‌కి చెప్పండి. ఆహ్, వాళ్ళు కూడా ఇనేటట్టు చేయండి. కొంతమంది మా ద్వారా లబ్ధి పొందితే మాకదే ఆనందం. అట్లే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బాగా నోట్స్ రాసుకొని, బాగా చదువుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మాకు మంచి పేరు తీసుకురావాలి. మంచి ర్యాంకులు రావాలి. మీకంతా స్కాలర్‌షిప్ వచ్చిన తర్వాత ఆ మాటలు మాకు చెప్తే మాకెక్కడ లేని ఆనందం అండి. దానికోసం ఎంత కష్టపడుతున్నాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. డూ హార్డ్ వర్క్ టు గెట్ యువర్ బెస్ట్ పొజిషన్ అండి. సో, బెటర్ పొజిషన్ పొందేంత వరకు హార్డ్ వర్క్‌ని ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టకూడదు. దేర్ ఈస్ నో షార్ట్ కట్ టు రీచ్ యువర్ గోల్. నువ్వు లక్ష్యాన్ని సాధించడానికి ఎక్కడ షార్ట్ కట్ ఉండదండి. ద షార్ట్ కట్ ఈస్ ఓన్లీ హార్డ్ వర్క్. ఆ షార్ట్ కట్ అనేది ఓన్లీ హార్డ్ వర్కే. కాబట్టి హార్డ్ వర్క్ అనేది మీరు ఎట్టి పరిస్థితిలో మిస్ చేయొద్దు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ అందరికీ మరొకసారి శుభోదయం. అందరికీ శుభాకాంక్షలు. రేపు క్లాస్‌లో మళ్ళీ కలుద్దాం.